ఈ నగరానికి ఏమైంది 2018లో విడుదలైన ఈ ఫిల్మ్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రేజీ సీక్వెల్ ను 35 చిన్న కథ కాదు చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ నిర్మించనుందట. ఈ నగరానికి ఏమైంది, నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలు, అలాగే కాలేజ్ లైఫ్ గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇందులో విశ్వక్ సేన్ తో పాటు అభినవ్ గోమఠం, సాయి సుశాంత్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండవ సినిమా ఇది. సింపుల్ స్టోరీతో యూత్ అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. అయితే మొదట్లో ఈ చిత్రానికి పెద్దగా టార్గెట్ ఆడియన్స్ కనెక్ట్ కానప్పటికీ మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట తెగ పాపులర్ అయింది. యూత్ లో మంచి క్లాసిక్ గా నిలిచిపోయిన కొన్ని సినిమాల్లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. ఈ సినిమాను ఇప్పటికే ఎందరో రిపీటెడ్ గా చూస్తుంటారు. ముందు కంటే రిలీజ్ లో మంచి వసూళ్లు రాబట్టిందంటే ఈ నగరానికి ఏమైంది మూవీకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ చేస్తానని తరుణ్ కూడా ప్రామిస్ చేశాడు. మరి ఫైనల్ గా ఈ సినిమా సీక్వెల్ కి ఇప్పుడు సన్నాహాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా స్టార్ట్ కానున్నట్టు టాక్. మరి ఈ క్లాసిక్ సీక్వెల్ ని తరుణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సీక్వెల్లో తొలి పార్ట్లో ఉన్న గ్యాంగ్ ను తీసుకుంటారా, లేదంటే మరో కొత్త టీంను పరిచయం చేస్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ, లవ్, యాక్షన్ జోనర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత విశ్వక్ లైలా అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన ఓ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్లో మెరవనున్నాడు. ఇటీవల జరిగిన ఈ అనౌన్స్మెంట్ అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ పెంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.